ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో రూతు గ్రంథం నుండి 1వ అధ్యాయం నుండి మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నాడు. అయితే రూతు మోయాబీరాలు, కానీ నయోమి కుమారుడైన మహ్లోనుని పెళ్లి చేసుకుంది. అయితే ఇది ఎక్కడ మనకుంది అంటే 4వ అధ్యాయము 10వ వచనంలో మహ్లోనుని రూతు పెళ్లి చేసుకుంది అన్నది రాయబడి ఉంది. కానీ పెళ్ళైన తర్వాత రూతు యొక్క భర్త చనిపోవడం జరిగింది. అయితే అన్యదేవుడు మోయాబురాలు తను అన్యదేవుల్ని పూజిస్తుంది. తనకి నయోమి పూజించే దేవుడు అన్యుడు. ఇక్కడికి వచ్చాక నా జీవితం ఇలా అయిపోయిందని కృంగిపోకుండా దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడని దేవుని యందు నమ్మిక ఉంచింది. ఆ నమ్మికని బట్టే తను దీనురాలు అయి ఉండి తన అత్త నయోమిని విడిచిపెట్టక తనతో పాటు బెత్లెహేమునకు ప్రయాణమైంది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే తన హృదయము దేవునికి దగ్గరగా ఉంది. తన హృదయము దేవునికి దగ్గరగా ఉంది కాబట్టే తన దేశాన్ని విడిచిపెట్టి తనకి తెలియని దేవుణ్ణి నమ్మిన దేశంలోకి అడుగుపెట్టింది. అంటే తను ముందు దేవుణ్ణి నమ్మింది, నయోమితో కలిసి జీవిస్తుంది. సో నయోమి చేతిని విడిచిపెట్టక తన చేయిని పట్టుకొని బెత్లెహేమునకు వెళ్ళింది. అంటే ఇక్కడ ఏంటి అంటే చిన్న విశ్వాసం మనకి చాలు మన జీవిస్తున్న ప్రతి విధమైన పాపపు జీవితం నుండి బయటకు తీసుకురావడానికి. చిన్న విశ్వాసం చాలు. మోయాబులు అంటే దేవునికి అసహ్యులు, దేవుని బిడ్డలు కాదు, వాళ్ళు దేవుని పూజించరు వాళ్ళు. కానీ అటువంటి దేశంలో ఉన్న మోయాబురాలైన రూతుని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అంటే తన హృదయం దేవునికి ఎంత దగ్గరగా ఉంది. దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ చిన్న విశ్వాసం గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. తన దేశాన్ని దేవుని కోసం విడిచిపెట్టేసి వచ్చింది. దేవుని కోసం తన దేశాన్ని, తన తల్లిదండ్రులను విడిచిపెట్టింది. తన అత్త చేయి పట్టుకొని నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటానని ముందుకు అడుగు వేసింది. అదేవిధంగా మనము దేవుని కోసం దేన్నైనా విడిచిపెట్టేవారిగా ఉండాలి. దేవుని కోసం మనలో ఉన్న పాపాన్ని మనము ముందు విడిచిపెట్టేవారిగా ఉండాలి. దేవుని మనం ఎక్కువగా ప్రేమిస్తే దేవునికి ఇష్టం లేని ఏదైనా సరే మన జీవితంలో ఉండడానికి మనము ఇష్టపడము. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ముందు నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టు, నా యొద్దకు రా అని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టలేము. మనుషులం పాపం చేస్తాం అనుకుంటాం, కానీ దేవుని యందు ప్రేమ ఉంటే గనక, దేవునికి ఎక్కడ దూరం అవుతామో అన్న భయము మనలో ఉంటే ఖచ్చితంగా మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టగలము. రూతు మోయాబు దేశాన్ని, అలాగే తన కుటుంబాన్ని ఎలా అయితే విడిచిపెట్టి దేవుని కోసం అడుగులు వేసిందో, మనము కూడా ఈరోజు మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి దేవుని కోసం బ్రతుకుదాం. ప్రైజ్ ద లార్డ్.